ప్రసాద్ గారు నమస్కారం. నమస్తే. చాలా సంవత్సరాల నుంచి మీరు ఇండస్ట్రీలో ఉన్నారు, సీనియర్ జర్నలిస్ట్ గా ఉన్నారు, చాలా విషయాలు తెలిసి ఉంటాయి. మీకు తెలిసిన విషయాలు ఏమన్నా మాతో పంచుకుంటారా? శోభన్ బాబు అని ఒక హీరో ఉండేవాడు, మీ తరానికి తెలుసో లేదు, తెలుసు. మా తరంలో. అంటే ఆయన ఇద్దరు హీరోయిన్లు ఖచ్చితంగా ఉండేవాళ్ళు. ఇద్దరు హీరోయిన్లు అసలు ఇద్దరు హీరోయిన్లు లేకుండా ఆయన సినిమా ఉండేది కాదు. ఈ కార్తీక దీపం అది ఇది ఇది అని ఈ సినిమాలు ఈయన పెళ్లి చేసుకునేవాడు, మళ్ళీ ఒక లవర్ ఉండేది, ఆ లవర్కు ఈయనకు మధ్యన డిస్ప్యూటు, ఇలా వచ్చేటి ఆయన సినిమాలు. అయితే ఆ శోభన్ బాబు అంటే ఆయన పక్కాగా డబ్బును వ్యర్థం చేయకూడదు అని వచ్చిన డబ్బుతో మద్రాసులో సగం మద్రాసు ఆయన్ని అని చెప్పారు. అన్ని డబ్బు అందరికీ చెప్పేవాడు. ఇప్పుడు శోభన్ బాబు అనే వ్యక్తి డబ్బు విషయంలో చాలా జాగ్రత్త పడతాడు, ఖర్చు పెట్టాడు, దాన్ని ఇన్వెస్ట్ చేసి భూముల మీద పెట్టండి అని మురళీమోహన్ కూడా ఆయనే సలహాదారు. నేను కూడా శోభన్ బాబుతో కలిసి ఆయన ఒక సినిమాకి పనిచేస్తుంటే నేను కూడా చేసిన, ఆ సినిమాకి పనిచేసిన. అప్పుడు ఒక ఊరి బయట ఎక్కడో ఒక షూటింగ్ జరుగుతూ ఉంది, హెలికాప్టర్ షూట్. అక్కడికి మేము పోతా ఉన్నాం. ఆ సినిమా హీరో అతను మానేశాడు, శరత్ అని. ఆ సినిమా హీరో, నేను, శోభన్ బాబు అంతా సుమోలో వెళ్తున్నప్పుడు ఆ హీరోకి చెప్తున్నాడు, ఆయన నువ్వు డబ్బులు ఖర్చు పెట్టకూడదు, మనం డబ్బు అంటే చాలా జాగ్రత్త పడాలి. ఇంట్లోంచి వచ్చేటప్పుడు 500 నోట్లు జోబులో పెట్టుకొని వచ్చినాం అనుకో, అదట్నే సాయంత్రం పోయేప్పటికీ అదే భద్రంగా ఉంటది, అది ఖర్చు పెట్టలేము, ఎందుకంటే 500 నోటు చిన్న దానికి మార్చలేం కదా. కాబట్టి చిల్లర 100-50 పెట్టుకుని రాకూడదు, 150 అయితే టక్కున ఇచ్చి కొందాంలే అనుకుంటుంది, ఇది అయిపోతుంది ఇది అని చెప్తున్నాడు. ఓకే. శోభన్ బాబు. నేను అప్పుడే వయసులో ఉన్నవాడిని, కొత్త సినిమా జర్నలిస్ట్ చెప్తుంది. నేను సార్ అదట్టే అయితే సార్ అని నేను ఆయనతో వాదించిన. నాకు బట్టాలను తినాలను, రేగ్గాయలు తినాలను, చెక్కాయలు తినాలని అనిపిస్తుంది. ఈ 500 దాన్ని అది మార్చకుండా తినకపోతే కోరిక ఎట్లా పోతుంది సార్? ఆ కోరికగానే మీరు ఉంటుంది కదా, అయితే కనీసం తిండి కూడా ఖర్చు పెట్టుకుంటే ఎట్లా సార్ అని మేమిద్దరం, అంటే ఆయన అభిప్రాయం ఆయనది, నా అభిప్రాయం నాది, ఇట్లా మాట్లాడుకున్నాం. అసలు విషయానికి వస్తే ఇది ఉపోద్ఘాతమే. ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఇప్పుడు సురేష్ అని పాత హీరో ఉన్నాడు, ఆయన ఇప్పుడు గుండుతో సీరియళ్లలో చేస్తుంటాడు. సురేష్ గుర్తుపడతావా? గుర్తుపడతావు. ఆయన మంచి వయసులో ఉన్నప్పుడు మంచి లవ్ మూవీస్ తీశాడు. లవ్ మూవీస్ లో ప్రేమ చిత్రాల్లో పనిచేశాడు. వాళ్ళ నాయన ఎంఎస్ గోపీనాథ్ అని ఒక నిర్మాత ఉండేవాడు. ఉండి ఆయన అందరి హీరోలతో తీశాడు సినిమాలు. శోభన్ బాబుతో కూడా ఒక సినిమా తీస్తే ఇక నిర్మాత అంటే తెలుసు కదా కష్టాలు. అవును. షూటింగ్ అయిపోయింది, డబ్బింగ్ చెప్పాలి. డబ్బింగ్ చెప్పే టైంలో శోభన్ బాబు దగ్గరికి వెళ్ళి, బాబు గారు మా సినిమా షూటింగ్ చెప్పండి అంటే, సరే మీరు ఇస్తారన్న డబ్బులు షూటింగ్ వరకు ఇచ్చారు, డబ్బింగ్ కూడా ఇవ్వాలి కదా, ఆ డబ్బులు ఇస్తే చెప్తాను అని. సినిమా బిజినెస్ కాలేదండి, డబ్బులు రాగానే ఇస్తాను, మీకు ఇచ్చే రిలీజ్ చేస్తాను అని అంట. నన్న అలా ఒప్పుకుండేది లేదు, ఎందుకంటే ఎప్పుడు తప్పుడే నేను ఖచ్చితమైన మనిషినో తెలుసు కదా అని చెప్పాడు. డబ్బు పిచ్చోడా శోభన్ బాబు? డబ్బు ఖచ్చితంగా ఉంటాడు, డబ్బుల్లో నీకు ఎంత ఇస్తానో డబ్బు ఒప్పుకుంటాడు, అది ఖచ్చితంగా ఇవ్వాల్సిందే, ఎవరిని పోనీయాడు. ఎందుకు తమ్మారెడ్డి భరద్వాజ నాన్న కృష్ణమూర్తి గారు సినిమా తీసి డబ్బు ఇలాక అమీర్పేటలో ఇల్లు రాసిచ్చాడు ఆయన శోభన్ బాబు గారికి. అయ్యో సరే, ఆ విషయం పక్కన పెడితే ఈ చెప్తున్నా, చెప్పమంటే చెప్పలేదు, డబ్బింగ్ నేను చెప్పను అన్నాడంట. మన నిర్మాత అంత డబ్బులు పెట్టిన నిర్మాత సినిమా రిలీజ్ చేసుకోవాలి కదా అని ఈయనే శోభన్ బాబు పాత్రకు డబ్బింగ్ చెప్పాడంట. డబ్బింగ్ అయిపోయింది కదా, అనౌన్స్మెంట్ డేట్ రిలీజ్ చేశారు, పలానా మే నెల, ఆ నెలలో ఈ నెలలోనో పలానా డేట్లో రిలీజ్ అవుతుందని. శోభన్ బాబు చూసి, అరే ఇది ఎట్లా, ఇది నేను డబ్బింగ్ చెప్పలేదు రిలీజ్ చేస్తున్నానంటే, నిర్మాతనే చెప్పాడు డబ్బింగ్ మీ పాత్రకు. నా పాత్ర కాదు, ఆయనట్టు చెప్తాడు అని ఆయన కోర్టులో కేసు వేసాడు నిర్మాత మీద. ఆ సదరు న్యాయమూర్తులు ఈ కేసు పరిశీలించిన పిమ్మట, బాబు నిర్మాత అనేవాడు డబ్బులు పెడతా అన్నాడు, మీరంతా కూలీలే, ఆ నిర్మాత అనేతను ఏ పాత్రకైనా మనిషి పాత్ర కుక్కతో ఇప్పించిన కూడా అతనికి అస్వేచ్ఛ ఉంది, మీరు ప్రశ్నించే హక్కు లేదు మీకు అని తీర్పిచ్చారు. తీర్పిస్తే ఏముంటది, ఈయన నిర్మాతనే గెలిచాడు కదా. శోభన్ బాబు ఒక మెట్టు దిగి, అయ్యా నేను డబ్బింగ్ చెప్తాను తర్వాత ఇద్దులే డబ్బులు అంటే, లేదు శోభన్ బాబు గారు, నా దగ్గర డబ్బింగ్ స్టూడియోకు బుక్ చేయడానికి కూడా డబ్బులు లేవు నాకు అన్నాడంట ఆయన నిర్మాత. ఓకే అంటే సర్లేవా, ఆయన ఇంకొక మెట్టు దిగాడు, సర్లేవాయా ఆ డబ్బు లేదు నేనే పెట్టుకుంటాను అని డబ్బింగ్ థియేటర్ బుక్ చేసుకొని ఈయనే డబ్బింగ్ చెప్పాడంట. మనం పెద్ద అనుకుంటే మనకు మించిన తెలివైన వాళ్ళు ఉంటాడు. అట్లా శోభన్ బాబు విషయంలో ఈ ఇన్సిడెంట్ చెప్పుకుంటాం, అంటే ఇండస్ట్రీ మొత్తం తెలిసిందే. అంటే మేము విన్నప్పుడు నేను ఆయనతో కలిసి ట్రావెల్ చేశా కొంతకాలం కాబట్టి, ఆయన దగ్గర నుంచి చూశాను కాబట్టి
ఈ విషయం ఎవరన్నా అడిగితే చెప్తా ఉంటారు, ఇట్లా జరిగిందంటారు. అదే సార్. చాలా తెలివైన కన్వర్జేషన్ కదా ఇది. అవునవును, చాలా. ఆ. ఎందుకంటే మెట్టు దిగుకుంటూ ఆయన దించాడు, అక్కడ ఉన్న వాళ్ళని నా డబ్బులు ఇస్తేనే చెప్తా, దాన్ని చెప్పరు అనేవాడిని, నువ్వు ఎట్లా చెప్పకుండా చూస్తావో అని ఆయన కిందికి దించి సినిమా రిలీజ్ అయింది, బాగా ఆడింది. అదే అనమాట. Okay, పాత sir. విషయాలు చెప్పకున్నా కాబట్టి ఇది చెప్పారు. అదే సార్, అంటే పాత విషయాలు తెలుసుకుంటే మాకు కూడా తెలుస్తాయి కదా ఇలా ఉండే హీరో వాళ్ళ అని చెప్పేసి. ఇలా మనం రోజు ఒక విషయం మాట్లాడుకుందాం. ఖచ్చితంగా సార్. థ్యాంక్ యూ సార్. మంచిదండి.